నాకు ఈ ఛానల్‌కి సంబంధించి వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది. ఈ వాట్సాప్ గ్రూప్‌లో నేను ఎప్పటికప్పుడు గవర్నమెంట్ సర్వీసెస్‌కి అలాగే ఎడ్యుకేషన్‌కి సంబంధించిన న్యూస్ అయితే నేను ఇక్కడైతే పోస్ట్ చేస్తాను. అలాగే దీనికి సంబంధించి నాకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ఎవరైనా సరే ఈ టెలిగ్రామ్ ఛానల్‌లో గాని, వాట్సాప్ గ్రూప్‌లో గాని జాయిన్ అవ్వదలుచుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. ఆ డిస్క్రిప్షన్‌లో లింక్ మీద ట్యాప్ చేసి ఈ టెలిగ్రామ్ ఛానల్ అలాగే వాట్సాప్ గ్రూప్‌లోనైతే జాయిన్ అవ్వచ్చు. హాయ్ ఫ్రెండ్ ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తానని చెప్పడం జరిగిందనమాట. అంటే సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు అనమాట. అయితే ఈ 3 గ్యాస్ సిలిండర్లు అనేది ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ గ్యాస్ సిలిండర్లు అనేది ఎప్పటి నుండి ఇస్తారు అనే విషయాన్ని మనం ఈ వీడియోలో చూద్దాము. అంతేకాకుండా వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు అయితే కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. అటువంటి కీలక వ్యాఖ్యలు చేసిన తర్వాత వాలంటీర్లు అయితే సీఎం ఆఫీస్ ను ముట్టడి చేయాలని ఒక కార్యక్రమం అయితే పెట్టుకోవడం జరిగింది. దాని గురించి కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ అయినది ఏంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్ కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ పథకాన్ని అమలు చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించడం జరిగింది. దీపావళి రోజున మొదటి సిలిండర్ ను అందిస్తామని ఆయన వెల్లడించడం జరిగింది. ఇది మనకు ఉచిత గ్యాస్ సిలిండర్ కి సంబంధించి. ఇక వాలంటీర్ వ్యవస్థపై సీఎం చంద్రబాబు నాయుడు అయితే కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది అనమాట. అదేమిటని మనం చూసుకున్నట్లయితే వాలంటీర్లపై ఎన్డీఏ శాసనసభ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కీలక వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్ పదవి కాలం ఏడాది క్రితమే పూర్తయితే రెవెన్యూ వాళ్ళు అయితే చేయలేదు. వాళ్ళు పేరోల్స్ లో కూడా లేరని ఆయన చెప్పడం జరిగింది. అంటే జీతాల బిల్లులో కూడా వాళ్ళు లేరు. వైసీపీ నేతలు చేసిన పనికి వాలంటీర్లు అనే వాళ్ళు రికార్డులో లేకుండా పోయారని ఆయన చెప్పారు. కానీ మనం 3 రోజులు జీతం అయితే ఇచ్చాము. కొందరు వాలంటీర్లు రాజీనామా చేశారు. చేయని వాళ్ళకు ఇచ్చిన ఆర్డర్ కూడా గడువు ముగిసిందని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే వ్యాఖ్యానించడం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది అనమాట. అయితే దీనికి సంబంధించి వాలంటీర్ల అసోసియేషన్ అయితే ఒకటైతే ఉంది. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే 100 రోజుల కూటమి ప్రభుత్వం తమను మోసం చేస్తుందని వాలంటీర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు ఈశ్వరయ్య ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఈ నెల 26 నుంచి అక్టోబర్ 2 వరకు శాంతియుతంగా వినూత్న రీతిలో ఆందోళన చేస్తామని ఆయన చెప్పారు. తదుపరి మంత్రివర్గ సమావేశంలో న్యాయం చేయకపోతే సీఎం కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించడం జరిగింది. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లోని అనుకోండి నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.